ఈ ప్రపంచం మారినా, ఈ దేశం ఎంత మారినా మా రైతు బ్రతుకులు మారవు మారవు. నీకు వచ్చిన కష్టం ఏంటో వివరంగా చెప్పు. నీకు వచ్చిన కష్టం ఏ రైతుకు రాకుండా చూసుకున్న బాధ్యత మాది. ఏడైనా తెలిసిన కాడ బాకీ తెచ్చిజంబయ్య పుణ్యముంటుంది. నాకు బాకీ పుట్టాలంటే సీడు ఆర్గనైజర్ దగ్గర తప్ప ఎక్కడా దొరకదు. సీడ్ పత్తి పెడతానంటే నాకు తెలిసిన ఆర్గనైజర్ దగ్గర ఇప్పిస్తా. ఎంత కావాలా జంబయ్య? రెడ్డి 2 లక్షలు రెడ్డి. 2 లక్షలు అయితే ఇవ్వను, కానీ 1,00,000 అయితే ఇస్తా. ఇప్పుడు 50 ఇస్తా. 20 రోజులైనాక మళ్ళీ 50,000 ఇస్తా. వచ్చి తీసుకొని అప్పు సప్పు తెచ్చి వ్యవసాయం చేస్తే చిక్కుళ్ళు పడిపోయానా రైతన్నా, పుల్ల పాలానా చిక్కుళ్ళు పడిపోయేనా నా రైతు అప్పుల్ల పాలైనా. కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పాలయానా, కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పైప్ సామాన్లు తీసుకొస్తాను. దయచేసి నా సొమ్ము తొలికి రావండి, మీకు దండం పెడతా. జాగ్రత్త అండి. పత్తి విత్తనాలు నాటి కలలెన్నో కన్నాడు, పెరిగి పైరును చూసి మురిసిపోయినాడు. పత్తి విత్తనాలు నాటి కలలెన్నో కన్నాడు, పెరిగి పైరును చూసి మురిసిపోయినాడు. దళారి చేతులలో నా రైతు దగైపోయాడురా, దళారి చేతులలో బ్రతుకు దండగాగిపోయేరా. కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పాలయానా, కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పాలయానా. ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. సరే చూసుకున్నాం. అప్పులు ఇచ్చినవాడు అవమానిస్తే ఆ రైతు బ్రతుకు అంగట్ల సరుకాయా. మందులు తెరిచి తప్పు చేసింది నేను. అప్పులు ఇచ్చినవాడు అవమానిస్తే ఆ రైతు బ్రతుకు అంగట్ల సరుకాయా. బతుకుల బ్రతుకాయిరా నా బ్రతుకు అంగట్ల సరుకాయా. బజారు పాలాయేరా నా బ్రతుకూరి కొయ్య పాలయేరా, బజారు పాలాయేరా నా బ్రతుకూరి కొయ్య పాలయ్యారా. కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పాలయానా, కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పాలయానా. అయ్యా, నీకు మర్యాదగా చెప్తున్నా, 5 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా ఎలాగైనా నా బాకీ మొత్తం కట్టాల్సిందే, లేదంటే నీ ఇంటికి తాళం వేయాల్సి వస్తుంది. ఇచ్చినవాడు అవమానిస్తే ఆ రైతు బ్రతుకు అంగట్ల సరుకాయా. అప్పులు ఇచ్చినవాడు అవమానిస్తే ఆ రైతు బ్రతుకు అంగట్ల సరుకాయా. బతుకుల బ్రతుకాయిరా నా బ్రతుకు అంగట్ల సరుకాయా. బజారు పాలాయేరా నా బ్రతుకూరి కొయ్య పాలయేరా, బజారు పాలాయేరా నా బ్రతుకూరి కొయ్య పాలయ్యారా. కన్నీటి కదాయేనా రైతన్న కష్టాల పాలయ
మా రైతు బ్రతుకులు ఇవి. అందుకే సార్ చావాలనుకున్నా. మల్లయ్య, నా పేరు రంజిత్ కుమార్. చావే పరిష్కారం కాదు. నీవు చనిపోతే నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించవా? చావడానికి చూపే ధైర్యాన్ని ఈ నడిగడ్డలో దోపిడికి గురవుతున్న రైతుల కోసం చూపించి పోరాడితే మన రైతులను దోపిడీ సంఖ్యల నుండి విముక్తి చేయొచ్చు కదా. ఈ దళారులు రేట్ల విషయంలో అధిక వడ్డీల రూపకంగా దోపిడీ చేయడమే గాక ఈ సంవత్సరం పండించిన పంటకు వచ్చే సంవత్సరం పంట కాలానికి డబ్బులు చెల్లిస్తున్నారు. ఒకవేళ విత్తనాలు ఫెయిల్ అయి నువ్వు అప్పుల పాలైతే నీ ఆస్తును జప్తు చేస్తున్నారని నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయే కన్నా మనమే నడుం బిగుద్దాం పదా. గద్దలా 100 ఏళ్లు బతకడం కన్నా దేశానికి అన్నం పెట్టే రైతు కోసం హంసలా ఒక్కరోజు బతికిన చాలు. ఇక నుండి రాజకీయాలకు అతీతంగా నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి అనే వేదిక ద్వారా రైతులను చైతన్యం చేసి దళారుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుదాం. రైతును రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం.